దేవుని పిల్లలారా, మీకు కూడా పరలోకములో అద్భుతమైన మీకు మరో లోకము కావాలి అంటే ఈ లోకములో మీరు శ్రమలు అనుభవించాలి. అయ్యగారు, ఆ మహిమదేకం మా వస్తుందా? మేము ఇలాగున్నాం, నిజంగా మహాలోకములో మహిమలోకం ఉందంటే మేము నమ్మలేకపోతున్నామని అంటారా? యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెద్యములో ఒంటె దూరుట. ఏమండి, సూది బెద్యం ఎంత ఉంటుంది? సూది బెద్యములో ఒక ఎట్ ఏ టైం దారం ఎంతమంది ఎక్కించగలరు? ఇక్కడ చాలా కష్టం కదండి. అటువంటిది ఒంటె ఎంత ఉంటుంది? ఒంటె ఎంత ఉంటుంది? చాలా పెద్దది. అంత పెద్ద ఒంటె ఆ దారంలో దూరతుందా? చిన్న సూది బెజ్జంలో దూరతుందా? దూరదా? దూరతాది. ఎవరు దూరదన్నది? యేసు చెప్పిన మాట అబద్ధము కాదు. ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో, చిన్ని బెజ్జములో ఒంటె దూరుట ఈజీ, సులువుగా వెళ్ళి వచ్చేస్తుంది ఒంటె. ఎప్పుడు? అర్థం కాలా? మర్రి చెట్టు ఉందా? ఆ మర్రి చెట్టు చూస్తే పెద్దది, 1 ఎకరం స్థలములో తన విస్తీర్ణాన్ని పరుచుకుంటుంది. దాని ప్రారంభం ఒకసారి మీరు ఆలోచిస్తే, ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళితే అది చిన్న మొక్క, ఒక 5 సంవత్సరాలు వెనక్కి వస్తే చిన్న మొక్క, ఇంకా 1 సంవత్సరం కిందకు వస్తే చిన్న మొలక, ఒక 10 రోజులు వెనక్కి వెళితే చిన్న గింజ. అవునా కదా? ఆ మహావృక్షము ఎందులో దాగి ఉన్నది? 100 ఎకరాల స్థలములో విస్తరించి ఉన్న ఆ మహావృక్షము చిన్న విత్తనములో దాగి ఉన్నది. నీవు చూస్తున్నప్పుడు అంత ఎత్తు ఉన్న ఒంటె దాని ప్రారంభాన్ని నీవు ఆలోచిస్తే, కొద్ది సంవత్సరములు వెనక్కి వెళితే అది చిన్న ఒంటె, ఇంకా వెనక్కి వెళితే చిన్న ఒంటె, ఇంకా వెనక్కి వెళితే చిన్న పెండము, ఇంకా వెనక్కి వెళితే చిన్న కంటికి కనిపించనంత సూక్ష్మ జీవి అది. అది దూరతుందా? దూరదా? యేసు మాట అబద్ధము కాదు. సూది బెజ్జంలో ఒంటె ఈజీగా దూరం వచ్చేస్తుంది. చిన్న విత్తనములో అంత మహావృక్షము దాగి ఉన్నదా? ఎస్ ఆర్ నో? ఎస్. ఇంత చిన్న విత్తనములో అంత మహావృక్షము దాగి ఉన్నప్పుడు ఇంత పెద్ద మనిషివి, 6 అడుగుల ఆదానుబాహుడివి, 5 అడుగుల అందగత్తివి, పాటగత్తివి, పనిగత్తివి, జ్ఞానగత్తివి, ఆటగాడివి, పాటగాడివి, నువ్వు చస్తే ఆ మహాలోకములో మహోన్నతమైన రూపము నీకు రాదా? వస్తుందో రాదా? వస్తుంది. కోడిగుడ్డు కింద చేతిలో నుండి పడితే సొన నేల పాలైపోద్ది. అది ఎందుకు పనికి రాకుండా పోతుంది? ఏమీ లేదు, అంతా జిగురు పదార్థం. ఆ జిగురు పదార్థమును తీసుకుని వెళ్ళి, ఆ జిగురు పదార్థము ఉన్న గుడ్డును మీరు తీసుకువెళ్ళి, పగలని గుడ్డును కోడి కింద పెట్టినప్పుడు అందులో నుండి అందమైన చూడముచ్చడైన కోడి పిల్ల బయటకు రావటం లేదా? ఇది నిజమా కాదా? మీరు కోడి గుడ్డును పగలగొట్టి చూడండి, అందులో ఈకలుంటాయా? కోడి ఈకలుంటాయా? కోడి లెగ్స్ ఉంటాయా? ఉండవు. కోడి తలకాయ ఉంటుందా? ఉండదు. కోడి కళ్ళు ఉంటాయా? ఉండదు. కోడి ముక్కు ఉంటుందా? ఉండదే. ఆ గుడ్డులో కోడి కళ్ళు లేవు, ముక్కు లేవు, కాళ్ళు లేవు, ఈకలు లేవు, ఏమీ లేకుండా ఎక్కడి నుండి వచ్చాయి? రోజు చూస్తున్నావు, రోజు ఆమ్లెట్లు తింటావు, రోజు చికెన్ తింటావు. ఎందుకు ఆలోచించవు నీవు? ములగ చెట్టు ఉందా మీ ఇంటిలో? ములగ చెట్టుకు ఎక్కువగా ఏమి పడతాయి? ఆ గొంగళి పురుగు చూస్తే జుగుప్స, అసహ్యం. అదే గొంగళి పురుగు ఒక మారుమూల ప్రాంతంలోకి వెళ్ళిపోయి అది దాచుకుంటుంది తన శరీరాన్ని. అద్భుతమైన రంగుల
సీతాకోక